అదిగో చూడండి, మన క్యాప్సికమ్స్ అయితే బాగా వేగుతున్నాయి. చాలా రుచిగా ఉంటుంది. అంటే ఇది మామూలు రైస్లో కాదు, జస్ట్ టమోటా పులావ్లోకి సైడ్ డిష్ లాగా. టేస్ట్ అయితే మీరు నమ్మరు, సూపర్గా ఉంటుంది. భలే 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 టేస్టీ ఉంటుంది. క్యాప్సికమ్ అంటే నచ్చని వాళ్ళు కూడా తింటారు, అంత రుచిగా ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. జీలకర్ర పొడి వేసినాం కదా, ఇప్పుడు కొంచెం అంతా మిరియాల పొడి. మనము కారం అవన్నీ వేయం కాబట్టి మిరియాల పొడి జీలకర్ర పొడి వేసుకుంటే అదిరిపోతుంది. ఆ టొమాటో పులావు ఇది ఇంకా చూసుకోండి మీరు, అసలు భలే ఉంటుంది టేస్ట్. క్యాప్సికమ్ అంటే మాకు ఇష్టం లేదు, మేము తినం, నచ్చదు అని వాళ్ళందరూ ఇష్టపడతారు. అంత రుచిగా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీ కూడా ఏమి ఉండదు, చాలా బాగుంటుంది అన్నమాట. మిరియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే ఆ ఉద్దిబ్యాళ్ళు కరం కరం అంటాయన్నమాట మధ్యలో తినేటప్పుడు. మంచిగా టొమాటో బాత్లో పెట్టుకొని ఒక క్యాప్సికమ్ ముక్కని ఆ రైస్లో పెట్టుకొని ఆ పులావ్లో, టొమాటో పులావ్లో తింటే మాత్రం అంతే, మీకు ఇంకా హెవెనే కనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు క్యాప్సికమ్ ఫ్రై కాదు, క్యాప్సికమ్ స్నాక్ పికిల్ అన్నట్టు. జస్ట్ క్యాప్సికమ్ ముక్కల్ని వేయించి కొంచెం అంత మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, ఆ మూడు వేసి ఎలా చేస్తానో చూపిస్తాను. వచ్చేసేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు అసలు ఎప్పుడే కానీ తింటారు, అంత రుచిగా ఉంటుంది. క్యాప్సికమ్ అంటే చాలా మందికి నచ్చదు ఎందుకో, బట్ ఇట్లా చేసుకొని తిన్నారంటే నెక్స్ట్ టైం మార్కెట్కి ఒక కేజీ క్యాప్సికమ్స్ తెచ్చుకుంటారు మీరు, అంత బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రండి రెసిపీకి అయితే వెళ్ళిపోదాం. క్యాప్సికమ్ ఫ్రైకి అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు కొన్ని ఉద్దిబ్యాళ్ళు అయితే వేసుకోండి. అవి మంచిగా కర్రీలో కరం కరం అంటాయి, రుచి బాగుంటాయి అన్నమాట కదా. ఇప్పుడు మనము ఎర్రగడ్డలు అయితే వేసుకుందాం. కొంచెం బాక్స్ టైప్ అయితే కట్ చేసుకున్నాము, ఎందుకంటే క్యాప్సికమ్ కూడా బాక్స్ టైపే కట్ చేసాము కాబట్టి మీ ఇష్టం, మీరు మీకు నచ్చిన షేప్స్లో అయితే కట్ చేసుకోండి. ఇదేం కర్రీ కాదు, జస్ట్ సైడ్ పికిల్ టైప్ అన్నమాట. అలాగే నిలువుగా చీల్చుకున్న ఒక 2 పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి. బాగా వేయించండి. ఒక చిటికెడు పసుపు అయితే వేసుకోవాలా. ఆ టమోటా పులావ్లోకి ఇది చాలా బాగుంటుంది, సైడ్ డిష్ లాగా. ఇప్పుడు మనం బాక్స్ టైప్లో కట్ చేసుకున్న క్యాప్సికమ్స్ అయితే వేసుకోవాలా. ఇప్పుడు నీట్గా అయితే బాగా వేయించుకోవాలి దాన్ని. చూసారా, ఎక్కువ కలర్ చేంజ్ ఏం అవసరం లేదు, జస్ట్ మగ్గుతే చాలు. ఇప్పుడు తగినంత ఉప్పు, నీట్గా అయితే కలుపుకోవాలా. సో ఇప్పుడు ఇవి బాగా మగ్గాలన్నమాట, ఎట్లాంటివి వేయకోకుండా. జస్ట్ ఒక 5 నిమిషాలు వదిలేసినామంటే మగ్గిపోతాయి. అదిగో చూడండి, మన క్యాప్సికమ్స్ అయితే బాగా వేగుతున్నాయి. చాలా రుచిగా ఉంటుంది. అంటే ఇది మామూలు రైస్లో కాదు, జస్ట్ టమోటా పులావ్లోకి సైడ్ డిష్ లాగా. టేస్ట్ అయితే మీరు నమ్మరు, సూపర్గా ఉంటుంది. భలే 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 టేస్టీ ఉంటుంది. క్యాప్సికమ్ అంటే నచ్చని వాళ్ళు కూడా తింటారు, అంత రుచిగా ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు కొంచెం వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి.
బాగా మగ్గినాయో క్యాప్సికంలో. ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి, కొంచెం కాదు బాగానే పడుతుంది, మనం ఇంకేం మసాలాలు కారం పొడి అవన్నీ వేయము. సో జీలకర్ర పొడి, ఇప్పుడు కలుపుకోండి నీట్గా. జీలకర్ర పొడి వేసినాం కదా, ఇప్పుడు కొంచెం అంతా మిరియాల పొడి. మనము కారం అవన్నీ వేయం కాబట్టి మిరియాల పొడి జీలకర్ర పొడి వేసుకుంటే అదిరిపోతుంది ఆ టొమాటో పులావు. ఇది ఇంకా చూసుకోండి మీరు, అసలు భలే ఉంటుంది టేస్ట్. ఆహా, సూపర్గా ఉంటుంది. చెప్పినాను కదా, క్యాప్సికం అంటే మాకు ఇష్టం లేదు, మేము తినం, నచ్చదు అని వాళ్ళందరూ ఇష్టపడతారు. అంత రుచిగా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీ కూడా ఏమి ఉండదు, చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఇంకా స్లోగా ఒక 2 నిమిషాలు వండించుకున్నామంటే మన టేస్టీ క్యాప్సికం అండ్ జీలకర్ర విత్ మిరియాల పొడి అయితే రెడీ అయిపోయింది అనమాట. అసలు ఏమి వేయము, జస్ట్ ఉప్పు, ఏమంటారు జీలకర్ర పొడి, అలాగే మిరియాల పొడి, అంతే. ఈ కొంచెం వేస్తే చేస్తామన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా కొత్తిమీర వేసుకున్న వాళ్ళు వేసేసుకొని దించేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇంకొక 2 నిమిషాలు ఉంటే అయిపోతుంది. ఫైనలీ మన క్యాప్సికం ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫ్రై అంటే ఫ్రై కాదు, ఇది జస్ట్ అట్లా ఫర్ ఏమంటారు సైడ్ డిష్ లాగా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ఎప్పుడు తినిండరు, అంత బాగుంటుంది అనమాట రెసిపీ. చూసేసినారు కదా మన క్యాప్సికం ఫ్రై, మిరియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే ఆ ఉద్దిబ్యాళ్ళు కరం కరం అంటాయన్నమాట మధ్యలో తినేటప్పుడు. మంచిగా టొమాటో బాత్లో పెట్టుకొని ఒక క్యాప్సికం ముక్కని ఆ రైస్లో పెట్టుకొని ఆ పులావులో, టొమాటో పులావులో తింటే మాత్రం అంతే, మీకు ఇంకా హెవెనే కనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. ఓకే, మరి ఇది మన క్యాప్సికం రెసిపీ అన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చాలా రుచిగా ఉంటుంది అనమాట, అంత బాగుంటుంది. సో ఇది అనమాట క్యాప్సికం వీడియో. ఓకే, మరి ఈ వీడియోకి అయితే థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.